ఏదైతే గత కొన్ని రోజుల నుంచి మీడియాలో వైరల్ అయినటువంటి సోషల్ మీడియాలో వైరల్ అయింది ఒక ట్రైనింగ్ ఇచ్చేటటువంటి వ్యక్తి, అంటే ఆర్మీ పోస్టులకి ట్రైనింగ్ ఇచ్చేటటువంటి వ్యక్తి సరిగ్గా వాళ్ళు ప్రిపేర్ అవ్వట్లేదంటూ వైరుతో కొట్టారు అన్నటువంటి సంఘటన ఏదైతే ఉందో అందులో కొత్త కోణాలు వెలుగు చూసినాయి. అది వాళ్ళు సరిగ్గా ట్రైనింగ్ అవ్వట్లేదనినో ఫీజులు కట్టలేదనినో తిండి గురించి అడిగారనినో కాదు, వాళ్ళు చోరీ చేశారని చెప్పి వాళ్ళని ఒక చోటకి పంపిస్తే అక్కడ చోరీ చేశారని చెప్పిన నేపథ్యంలో అన్నటువంటి విషయం బయటపడింది. శ్రీకాకుళానికి చెందిన ఓ శిక్షణ సంస్థ నిర్వాహకుడు మైనర్ల మీద ప్రతాపం చూపించినటువంటి నేపథ్యంలో విద్యుత్ తీగతో కొడుతూ వాళ్ళని దుర్భాషలాడుతున్న వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఏడాది క్రితం జరిగిన ఈ ఘటన వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. డిఎస్పీ వివేకానంద్ చెప్పిన వివరాల ప్రకారం జలుమూరు మండలం శ్రీముఖలింగం గ్రామానికి చెందిన బివి రమణ శ్రీకాకుళంలో ఇండియన్ ఆర్మీ కాలింగ్ అనే సంస్థ నిర్వహిస్తున్నారు. ఆర్మీలో ఉద్యోగాలు పొందాలనుకునే వాళ్ళకి శిక్షణ ఇస్తున్నారు. గత ఏడాది డిసెంబర్ 28న శ్రీకాకుళం నగరంలో ఓ బట్టల కొట్టు ప్రారంభోత్సవానికి సెలబ్రిటీలు రావడంతో రమణ దగ్గర శిక్షణ పొందుతున్న 5గురు బాలురిని భద్రత విధులకు తీసుకున్నారు. వాళ్ళలో కొందరు దుకాణంలో వస్త్రాలను అపహరించినట్టు యజమానులు గుర్తించి రమణకి ఫిర్యాదు చేశారు. దీంతో ఆగ్రహానికి గురైన రమణ 5గురిని పిలిపించి తన సంస్థ పేరు చెడగొట్టారంటూ చితకబాదారు. విద్యుత్ తీగతో కొట్టి దుర్భాషలాడారు. నిందితుడిని శుక్రవారం అదుపులో తీసుకున్నామని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని డీఎస్పీ చెప్పారు. కారణం ఏదైనా ఇలాంటి చర్యలకు పాల్పడడం చట్టవిరుద్ధం, సంబంధిత వ్యక్తిపై పోలీసు అధికారులు తగిన చర్యలు తీసుకోవాలంటూ నారా లోకేష్ ఎక్స్లో పోస్ట్ చేశారు. యాక్చువల్గా మైనర్లను కొట్టడం నేరం కాబట్టి ఆ సెక్షన్ల కిందన కేసు పెట్టే అవకాశం ఉంది.